సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీము మల్టిపుల్ డేటా స్ట్రీమ్ చూద్దాం. ఓకేనా. SIMD 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఇన్స్ట్రక్షన్, సింగిల్ డేటా స్ట్రీమ్ అయిపోయింది. ఇప్పుడు మనం సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇస్తాం మనం, కానీ మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్ అవుట్పుట్ వస్తాయి. ఇన్స్ట్రక్షన్ మల్టిపుల్ డేటా స్ట్రీమ్ అనమాట. అంటే ఇక్కడ ఏంటిది, చెప్పిన ప్రకారం ఏదైనా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడికి వెళ్ళాలి, కంట్రోల్ యూనిట్కి వెళ్ళాలి. సో ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో ఇన్స్ట్రక్షన్ స్ట్రీము ఫస్ట్ కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. ఓకేనా. కంట్రోల్ యూనిట్కి పోయినాక కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఒకటే ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఇన్స్ట్రక్షన్ రావడం ఒకటే ఉంది, కానీ మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి అన్నమాట దీని దగ్గర. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇక్కడ సింగిల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా స్ట్రీమ్లో ఒకటే ప్రాసెసర్, 1 CPU అండ్ 1 ALU ఉంటుంది. ఒకటే CPU, ఒకటే అర్థమెటిక్ లాజికల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రాసెసర్ 1, ఓకేనా, ప్రాసెసర్ 2, అట్లా ఎన్ని ప్రాసెసర్లను ఉండొచ్చు, ప్రాసెసర్ N. ఇప్పుడు మల్టిపుల్ తర్వాత ఇది ఏం చేయాలా, ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ నుంచి కంట్రోల్ యూనిట్కి వస్తుంది, కంట్రోల్ యూనిట్ నుంచి ప్రాసెసర్ పోతుంది, ప్రాసెసర్ నుంచి ఎటు పోవాలి, మెమరీకి పోవాలి. ఇక్కడ 2 ఇట్లా ఉంటాయి, ఇక్కడ బై డైరెక్షనల్ అనేది సరేనా. ఇక్కడ మన మెమరీ ఇట్లా అంటే ఒక మెమరీ ఉంటుంది అన్నమాట. ఇట్లా మనకు ఒక షేర్డ్ మెమరీ ఉంటుంది. షేర్డ్ మెమరీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్ వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క డేటా స్ట్రీమ్ ఒక్కొక్క మెమరీ మాడ్యూల్లో స్టోర్ అవుతుంది. మెమరీ మాడ్యూల్ 1, అట్లనే మెమరీ మాడ్యూల్ 2, అట్లనే మెమరీ మాడ్యూల్ N, అట్లా ఇట్లా ఇన్స్ట్రక్షన్ ఇట్లా వస్తుంది. ఇదన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నావు, ఇట్ కంటిన్యూ మల్టిపుల్ ఎగ్జిక్యూషనల్ యూనిట్స్ విత్ ఓన్లీ 1 కంట్రోల్ యూనిట్. ఇక్కడ ఏమైపోయింది, ఒకటే కంట్రోల్ యూనిట్ ఉంది అయినప్పటికీ మల్టిపుల్ ఏముంది, మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్ ఉన్నాయి. ఎగ్జిక్యూషన్ యూనిట్స్ అంటే ప్రాసెసర్స్, మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్ ఉన్నాయి. తర్వాత ఆల్ ద ఎగ్జిక్యూషన్ యూనిట్స్ ఆర్ కంట్రోల్ బై ద 1 కంట్రోల్. సో ఈ అన్ని ప్రాసెసర్స్ ఎవరు కంట్రోల్ చేస్తున్నావు, ఈ సింగిల్ కంట్రోల్ యూనిట్ కంట్రోల్. సో అన్ని ప్రాసెసర్ కంట్రోల్ బై ద ఒక సింగిల్ కంట్రోల్ యూనిట్. తర్వాత ఇట్ కరెస్పాండ్స్ టు అదర్ ప్రాసెసర్. సో ఇవన్నీ ఒక అదర్ ప్రాసెసర్ కి కనెక్ట్ అయి ఉంటాయి. కంట్రోల్ యూనిట్ ఈ అన్ని ప్రాసెసర్లు ఎవరితో కంట్రోల్ అవుతున్నాయి, ఒక సింగిల్ కంట్రోల్ యూనిట్తో కనెక్ట్ అయి ఉంటాయి ఇదంతా. సో ఇన్ ఈచ్ ఎగ్జిక్యూషన్ యూనిట్ యాక్సెప్ట్ ద సేమ్ ఇన్స్ట్రక్షన్ విత్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం మనం, కానీ ఇప్పుడు దాన్ని డివైడ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ A + B అని ఇచ్చినాం అనుకో, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ సింపుల్ అనుకున్నాం. సో ఈ A అనేది ఒక ప్రాసెసర్కి, ప్లస్ అనే ఒక దానికి, B దానికి, A + B ఇట్లా తీసుకున్నాం. A + B - A × B అని ఇచ్చినాం. ఇదంతా ఒక ఇన్స్ట్రక్షన్ అనుకున్నాం. సో ఇది ఏం చేస్తుంది, అట్లనే డివైడెడ్ బై A + B అని ఇచ్చినాం. సో ఇదంతా ఒక ఇన్స్ట్రక్షన్ కదా. ఇన్స్ట్రక్షన్లో A + B ఒక ప్రాసెసర్ దగ్గర పోతుంది, A × B ఒక ప్రాసెసర్ దగ్గర పోతుంది, A + B అనే ఒక ప్రాసెసర్. సో ఒకటే ఇన్స్ట్రక్షన్ ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత నీకు వచ్చిన అవుట్పుట్ని ఒక్కొక్క మెమరీ మాడ్యూల్లో స్టోర్ చేస్తుంది, అంటే ఒక షేర్డ్ మెమరీలో ఉంటుంది. సో అదే అంటుంది, నేను ఈచ్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్ యాక్సెప్ట్ ద సేమ్ ఇన్స్ట్రక్షన్. సో అన్నిట్లో సేమ్ ఇన్స్ట్రక్షనే యాక్సెప్ట్ చేస్తుంది విత్ మల్టిపుల్ డేటా. సో దీని ఎగ్జాంపుల్ వచ్చేసి క్యారీ వెక్టర్ ఆర్కిటెక్చర్. ఓకేనా.